సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో హైడ్రోజోవా ఆపేసాను. ఈ వీడియోలో కంప్లీట్గా ఫైలం నిడేరియా గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఫైలం నిడేరియా, దీన్ని సీలంట్రెట్ అని కూడా పిలుస్తారు. ఈ మెటాజోవన్స్లో ఫస్ట్ టైం టిష్యూ ఎగ్జిబిట్ చేసిన మెటాజోవన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నిడేరియన్స్. ఫస్ట్ టిష్యూ ఎగ్జిబిటింగ్ మెటాజోవన్స్ ఆర్ నిడేరియన్స్. ఓకేనా? వీటి ఒక జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇవి యాక్వాటిక్, వాటర్లు ఎక్కువగా ఉంటాయి. మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్ కాదు, మెరైన్ వాటర్లు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సాలిటరీగా, సింగిల్గా లేకపోతే కాలనియల్ ఫామ్స్లో నివసిస్తూ ఉంటాయి. వీటిలో 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ ఫామ్ ఏమో సెసైల్, అంటే ఎటువైపు కదలకుండా స్టాండర్డ్గా ఒక చోట ఉంటుంది. ఫ్రీ స్విమ్మింగ్ టైప్ ఏమో ఇట్ క్యాన్ స్విమ్ ఫ్రీలీ ఇన్ ద ఓషన్ లైక్ జెల్లీ ఫిషెస్. ఓకేనా? సో దీంట్లో సిమెట్రీ వచ్చేసరికి రేడియల్గా సిమెట్రీ ఉంటుంది. సో ఆల్ సైడ్స్ నుంచి ఈక్వల్గా కనెక్ట్ అవుతుంది అనమాట, ఆ టైప్. సో ఈ నిడేరియా అనే పేరు దేని నుంచి వచ్చింది? వీటిలో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని స్టింగింగ్ సెల్స్ అని కూడా అంటారు. వాటి పేరు నైడోబ్లాస్ట్ ఆర్ నైడోసైడ్స్. ఇవి మోస్ట్గా ఎక్కడ ఉంటాయి? టెంటికల్స్, బాడీ మీద ఉండే టెంటికల్స్ పైన ఉంటాయి. మ్యాక్సిమం టెంటికల్స్ పైన ఉంటాయి, ఇంకా బాడీ పైన ఉంటాయి. ఓకేనా? నైడోబ్లాస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ యాంకర్ చేయడానికి, ఒక చోట పట్టుకొని ఉండడానికి, మరియు ఇంకా డిఫెన్స్ కోసం, వాటి యొక్క ఆహారాన్ని హంట్ చేయడం కోసం పనికొస్తాయి నైడోసైడ్స్ అనేవి, స్టింగింగ్ సెల్స్. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఫస్ట్ మెటాజోన్స్ టు ఎగ్జిబిట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. చెప్పాను కదా, ఫస్ట్ ఈ పాయింట్ చెప్పాను. అండ్ దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. నెక్స్ట్, వీటిలో దే హ్యావ్ సెంట్రల్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. సెంట్రల్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుంది, దాన్ని సీలంటర్ అని కూడా పిలుస్తారు. అదే బోత్ డైజెషన్కి, అదే సర్క్యులేటరీ ఫంక్షన్ కూడా రెండింటికి పనికి వస్తుంది సీలంటర్ అనేది. ఈ పేరులోనే ఉంది. గ్యాస్ట్రో రిఫర్స్ ఫర్ ద జిఐటి ట్రాక్ట్, వాస్కులర్ క్యావిటీ రిఫర్స్ ఫర్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ. ఓకేనా? నెక్స్ట్, వీటికి ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ మాత్రం ఉంటుంది. ఆ సింగిల్ ఓపెనింగే బోత్ మౌత్ కింద సర్వ్ చేస్తుంది, అలాగే ఇంజెషన్ అండ్ ఎడ్జెషన్ కూడా పనికి వస్తుంది. మౌత్, ఆ సింగిల్ ఓపెనింగే ఇంజెషన్కి, ఎడ్జెషన్కి. దేర్ విల్ బి నో యానస్ ఇన్ ద బాడీ. స్ట్రక్చర్లో ఎటువంటి యానస్ కూడా కనిపించదు, ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ కనిపిస్తుంది. డైజెషన్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎక్స్ట్రా సెల్యులర్, సెకండ్ వన్ ఇంట్రా సెల్యులర్. ఎక్స్ట్రా సెల్యులర్ వచ్చేసరికి సీలంటర్ అని చెప్పాను కదా, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుందిగా, దానిలో జరిగితే అది ఎక్స్ట్రా సెల్యులర్. అండ్ ఇంట్రా సెల్యులర్ వచ్చేసరికి వీటి బాడీలో ఎండోడర్మ్లో, దీంట్లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి: ఎండోడర్మ్, మీసోడర్మ్. సో గైస్, దీంట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి: ఎక్టో, మీసో, ఎండో. 3 లేయర్స్ ఉంటాయి. దీని 3వ లేయర్ ఎండోడర్మ్లో వచ్చేసరికి ఏమో న్యూట్రిటివ్ మస్కులర్ సెల్స్ ఉంటాయి. ఆ మస్కులర్ సెల్స్లో డైజెషన్ జరిగితే అది ఇంట్రా సెల్యులర్ డైజెషన్. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ డైజెషన్స్, ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఇంట్రా సెల్యులర్. దీనిలో కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సిగ్నలింగ్ చేయడానికి నర్వస్ సిస్టమ్ పనికి వస్తుంది. సో నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డిఫ్యూజ్డ్ నర్వ్ నెట్, ఒక రకమైన నెట్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో ఉండే నర్వ్ సిస్టమ్ అనేది ఒక ఫ్యూజ్డ్ నెట్ లాగా ఉంటుంది, మొత్తం ఒక అల్లికలాగా సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెన్సరీ స్ట్రక్చర్స్ సచ్ as స్టాటోసిస్ట్ అక్కర్స్ ఇన్ ద మెడూసాయిడ్ ఫామ్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి: పాలిప్, మెడూసా. అవి ముందులో చెప్తా. పాలిప్, మెడూసా 2 ఫామ్స్ ఉంటాయి. దీంట్లో స్టాటోసిస్ట్ అక్కర్స్ ఇన్ ద మెడూసాయిడ్ ఫామ్లో మాత్రం స్టాటోసిస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, సమ్మర్ నిడేరియన్స్, కోరల్ ఫార్మింగ్ నిడేరియన్స్. కొన్ని ఏమో కోరల్స్ కూడా ఫామ్ చేస్తాయి, కొన్ని నిడేరియన్స్ అనేవి కోరల్స్ కూడా ఫామ్ చేస్తాయి. కోరల్స్ ఫామ్ చేసే వాటిపైన ఎక్సోస్కెలిటన్ ఉంటుంది అనమాట. ఆ ఎక్సోస్కెలిటన్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ ఉంటుంది వాటి ఎక్సోస్కెలిటన్. నిడేరియన్స్లో 2 బేసిక్ బాడీ ఫామ్స్ ఉంటాయి. ఒకటేమో పాలిప్, సెకండ్ వన్ మెడూసా. ఫస్ట్దేమో పాలిప్ అంటే ఇది, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని పాలిప్ స్ట్రక్చర్ అంటే, ఇది మెడూసా. ఈ పాలిప్ అనేది కింద వీటి బేస్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవి సెసైల్. ఇది ఒక ఏరియా అనుకోండి, ఈ ఏరియాని ఇలా పట్టుకొని ఉండిపోతాయి.
దీస్ కైండ్ ఆఫ్ యానిమల్స్ పాలిఫామ్ నుండి ఇలా పట్టుకుంటూ ఉండిపోతాయి. ఈ ఫ్రీ స్విమ్మింగ్ దీన్ని ఊహించుకోవాలంటే మెడూసాని ఊహించుకోవాలంటే మీరు జెల్లీ ఫిష్ని ఊహించుకుంటే సరిపోతుంది. పాలిప్ ఫిగర్స్ నేను పెడతాను వీడియోలో. సో ద ఫార్మర్ సెసైల్ అండ్ సిలిండ్రికల్. ఫస్ట్ ఇదేమో అదే పాలిప్ అనేది సెసైల్ అండ్ సిలిండ్రికల్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ హైడ్రా అడమ్సియా. నెక్స్ట్ అంబ్రెల్లా షేప్లో ఉండేది ఫ్రీ స్విమ్మింగ్ షేప్ అనమాట. ఎగ్జాంపుల్ అరేలియా జెల్లీ ఫిష్ అనమాట. దోస్ నిడేరియన్స్ విచ్ ఎగ్జిబిట్ రెండు ఫామ్స్లో ఉంటాయి. వాటి జనరేస్ వాటి లైఫ్ సైకిల్లో మెడిసైడ్ ఫామ్ చూపిస్తుంది, పాలిప్ ఫామ్ రెండు చూపిస్తుంది. ఎలా మారుద్ది? మెటాజెన్సిస్ అని ఒక సైకిల్ ఉంటుంది. ఆ మెటాజెన్సిస్ ద్వారా పాలిప్ ఏమో మెడూసాని అసెక్సువల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. మెడూసా ఏమో పాలిప్ని సెక్సువల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒబీలియా. అది 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ చూపిస్తుంది దాని లైఫ్ సైకిల్లో. ఒబీలియా అనేది దాని లైఫ్ సైకిల్లో 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్. వన్ ఏమో పాలిప్, సెకండ్ వన్ మెడూసా. పాలిప్ ఏమో మెడూసాని సెక్సువల్గా, మెడూసా ఏమో పాలిప్ సెక్సువల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లారిటీగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ట్రై చేస్తాను. నెక్స్ట్ సెక్సువల్ ప్రొడక్షన్ అనేది బడ్డింగ్ అండ్ సెక్సువల్ ప్రొడక్షన్ సింగామే ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వీటిలో రీప్రొడక్షన్ అనేది వీటి డెవలప్మెంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ కొన్ని స్టేజెస్ ఉంటాయి. అలాంటి ఒక స్టేజ్ ప్లానులా. ఆ లార్వాని ప్లానులా అంటారు. దాని లైఫ్ సైకిల్లో ఒక లార్వా ఫామ్ అవుతుంది, సీలియేటెడ్ లార్వా. దాని పేరు ప్లానులా. ఓకేనా. ఓవరాల్గా ఈ ఫైలంకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఫైజీలియా, అడమ్సియా, పెనటులా, రైజోస్టోమా, మియాండ్రినా. వీటికి ఎగ్జాంపుల్స్ ఇది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ఫైలం నిడేరియా. వీటికి క్లాసిఫికేషన్ చూస్తే హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా. హైడ్రో, స్కైఫో, యాంథో మొత్తం 3. ఓకేనా. ఫస్ట్ హైడ్రోజోవా. ఇవి సాలిటరీగా ఉంటాయి, లేకపోతే కొన్నేళ్ళుగా ఉంటాయి. లైఫ్ హిస్టరీలో సెడెంటరీ, అసెక్సువల్గా ప్రొడక్షన్, పాల్పెడ్ ఫామ్ అవుతుంది అండ్ ఫ్రీ స్విమ్మింగ్ 2 ఫామ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రోజోవాలో పాలిప్ ఫామ్ ఉంటుంది, మెడిసైడ్ ఫామ్ 2 ఉంటాయి. దీనిలో మీసోగ్లియా అనేది నాన్ సెల్లర్, ఎటువంటి సెల్స్ ఉండవు. దీని మీసోగ్లియాలో ఎటువంటి సెల్స్ ఉండవు. ఓకేనా. సీలంట్రాన్ ఈజ్ అన్డివైడెడ్, సింపుల్గా ఉంటుంది సీలంట్రాన్ అనేది. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది సింపుల్గా ఉంటుంది, ఎటువంటి డివిజన్స్ ఉండదు అంటే. నెక్స్ట్ నైడోసైట్స్, స్టింగింగ్ సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? అక్కర్స్ ఇన్ ద ఎక్టోడర్మ్. చెప్పాను 3 లేయర్స్ ఉంటాయని, ఎక్టో, మీసో, ఎండో అని. ఈ పైన ఎక్టోడర్మ్లో నైడోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, అక్కర్ అవుతాయి. నెక్స్ట్ జర్మ్ సెల్స్ ఎక్కర్ ఫ్రమ్ ది ఎక్టోడర్మ్. ఎక్టోడర్మ్ నుంచి నైడోసైట్స్, ఎక్టోడర్మ్ నుంచి జర్మ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కొన్నేమో పాలిమార్ఫిజం చూపిస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూవాయిడ్స్ అంటే సింగిల్ డివైన్ జూవల్ అండ్ కాలనీ. ఇది ఒక కాలనీ అనుకుంటే, ఇది మొత్తం కాలనీ అనుకుంటే దీంట్లో ఒక ఇండివిజువల్ని జూవాయిడ్ అంటారు. ఓకేనా. ఇది మొత్తం ఒక కాలనీ, దీనిలో ఒక ఇండివిజువల్ని జూవాయిడ్ అంటారు. నెక్స్ట్ జర్మ్ సెల్స్ ఎక్టోడర్మ్ అర్థం ఇప్పటివరకు క్లారిటీగా ఉందిగా. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హైడ్రా పాలిఫామ్ చూపిస్తుంది, ఒబిలియా 2 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్ చూపిస్తుంది, ఫైజీలియా పోర్టుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ క్లాస్ 2 స్కైఫోజోవా. వీటిని నార్మల్గా జెల్లీ ఫిషెస్ అంటారు. దీంట్లో మీసోగ్లియా వచ్చేసరికి కంప్లీట్గా జెల్లీ లైక్ మీసోగ్లియా ఉంటుంది అనమాట, లార్జ్ క్వాంటిటీలో. సో దే ఆర్ సాలిటరీ అండ్ మెడిసైడ్ ఇన్ ఫామ్. సాలిటరీగా ఉంటాయి, మెడిసైడ్ ఫామ్లో ఉంటాయి. సాలిటరీ సింగిల్గానే తిరుగుతాయి. నెక్స్ట్ మౌత్ ఇస్ సరౌండెడ్ బై 4 ఆర్లాన్స్. ఇది ఒక జెల్లీ ఫిష్, దీని మౌత్ ఇక్కడ ఉంటుంది. ఈ మౌత్ చుట్టూ 4 కైండ్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటాయి అన్నమాట, ఆర్మ్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్. ఓకేనా. మీసోగ్లియా కంటైన్స్ అమీబోసైట్స్ ఉంటాయి దీంట్లో. నైడోసైట్స్ అక్కర్స్ ఇన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. పైన హైడ్రోజోల్ వచ్చేసరికి నైడోసైట్స్ అక్కర్స్ ఇన్ ఎక్టోడర్మ్. దీనిలో వచ్చేసరికి ఎక్టోడర్మ్లో వస్తే ఎండోడర్మ్లో కూడా నైడోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ జర్మ్ సెల్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఎండోడర్మ్. దానిలో జర్మ్ సెల్స్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. స్కైఫోజోవాలోకి వచ్చేసరికి జర్మ్ సెల్స్ అనేవి ఎండోడర్మ్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ అరేలియా, రైజోస్టోమా. క్లాస్ 3 యాంథోజోవా లేకపోతే యాక్టినోజోవా అని కూడా అంటారు. వీటిని కామన్గా సీ యానిమల్స్ అంటారు. ఓకేనా. ఇవి సెడెంటరీ, సింగిల్గా ఉంటాయి, ఓన్లీ పాలిపెడ్ ఫామ్ ఉంటుంది.
ఇక్కడ మనం చూసుకొని ఈజీగా అర్థం చేసుకోవాలంటే కంపేర్ చేస్తూ చదివితే ఈజీగా మీకు అర్థం ఉంటుంది. హైడ్రోజోల్ వచ్చేసరికి పాలిప్ ఫామ్ ఉంటుంది, మెడిసైడ్ ఫామ్ ఉంటుంది. స్కైఫోజోఫోలకు వచ్చేసరికి ఓన్లీ మెడిసైడ్ ఫామే ఉంటుంది. యాంథోజోవాకి వచ్చేసరికి ఓన్లీ పాలిపెడ్ ఫామే ఉంటుంది. ఓకేనా. దీంట్లో సీలిండర్ నుంచి చూడాలంటే సెవరల్ కంపార్ట్మెంట్స్. ఇది దాని సీలిండర్ అని అనుకుంటే దాంట్లో ఉండే సీలిండర్ అనేది ఇలా సెప్టాస్ ద్వారా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా డివైడ్ అయి ఉంటుంది సీలిండర్. నెక్స్ట్ మిసెంట్రీస్. వెర్టికల్ సెప్టర్స్ ఫర్ మిసెంట్రీస్. ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఏవైతే కంపార్ట్మెంట్స్ సపరేట్ చేస్తాయో వాటిని మిసెంట్రీస్ అంటారు. నెక్స్ట్ నైడోసైడ్స్ అకర్స్ బోత్ ఇన్ ద ectoderm and endoderm. నైడోసైడ్స్ బోత్ ectoderm and endoderm రెండింటిలో ప్రొడ్యూస్ అవుతాయి. Germ cells are derived from the endoderm. Germ cells are derived from the endoderm. Similar, both Scyphozoa nidocytes, Anthozoa nidocytes, similar type of production. Germ cell విషయంలో కూడా అదే జరుగుద్ది. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యాడమ్సియా, కొరాలియం రుబ్రం, గార్గోనియా, పెనటోలా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టైం మీకు ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే నా కామెంట్లో మెసేజ్ చేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఫైలం టీనోఫోరా గురించి చెప్పబోతున్నాను. మీకు అది కరెక్ట్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.